ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. దిశ, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనం గమనించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలమని అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఈరోజు టాపిక్. అది ఎలాగా అంటే 3 విషయాలు ఇక్కడ. ఒకటి, మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్త శాస్త్రము అంటారు, నిమిత్తం ద్వారా తెలియడము. మూడవది, ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం. ఈ 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్నం రీత్యా చూసుకుంటే కనుక మకర లగ్నము, మకర రాశి, మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రకృతి ఏ రూపంలో మీకు ఇండికేట్ చేస్తుంది అంటే, ఇక్కడ ఒక బీడు పడ్డటువంటి ల్యాండ్స్ అంటే, ఇది నేను మీకు మీరు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడేనండి, ప్రతిసారి కాదు, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రమే మీరు బాగా అర్థం చేసుకోండి. దీని మీద నేను మీకు వచ్చిన ఉదాహరణ కూడా చెప్తా, ఒకరికి ఎదురైనటువంటి ఉదాహరణ. బీడు పడినటువంటి ల్యాండ్స్ అంటే అక్కడ మొక్క కూడా మొలవనటువంటి ల్యాండ్స్ కానీ, లేకపోతే గొడవ కానీ, ఇట్లాంటివి ఘర్షణలు ఇట్లాంటివి ఇండికేట్ చేస్తాయి. ఒక వ్యక్తికి ఒక పెద్ద వ్యాపారవేత్త, అతను ఒక మంచి వెలిగి సడన్గా డౌన్ అయ్యాడు. అతనికి వచ్చినట్టు స్వప్నం ఏమిటంటే, ఒక మట్టి పట్టినటువంటి ఒక ప్రదేశంలా కనబడి, ఆ మట్టి పట్టిన ప్రదేశం నుంచి సర్పం, బోల్డని సర్పాలు మట్టి పట్టినట్టుగా ఉండి సడన్గా అవి సర్పాలు అనేటువంటిది గోచరించినట్టుగా స్వప్నం వచ్చిందట అతనికి. నాకు చెప్పాడు అతను వెరీ క్లియర్లీ. అక్కడి నుంచి అతను అంతకుముందు అసలు డబ్బుకి లెక్క చేయనటువంటి వ్యక్తి, అసలు డబ్బులంటే అసలు విపరీతంగా ఉండేవి అసలు ఆయన దగ్గర డబ్బులు. వ్యక్తి ఏ స్టేజ్కి వచ్చేసిందంటే, అతని లైఫ్ ఆఖరికి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కూడా అమ్మి అప్పుడు గడుపుకునే స్టేజ్కి వచ్చేసాడు ఆయన. అంటే ఏమిటి ఆయన చేసిన మిస్టేక్ ఏంటో చెప్తానండి మీకు. అతనికి అసలు టచ్ చేయలేనటువంటి అంశం, అనుభవం లేనటువంటి అంశం, టచ్ లేనటువంటి అంశం, వాళ్ళ రిలేషన్స్ నమ్మి ఆయన అందులోకి దిగాడు. ఆ రిలేషన్స్ ఇతన్ని ఇబ్బంది పెట్టారు. అంటే అట్లాగా రిలేషన్స్ ఉన్నారు కదా, మా వాళ్ళే కదా, వాళ్ళకి తెలుసు కదా, నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కదా అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్వప్నానికి కొన్ని ఇండికేషన్ చూడండి. సర్పము అంటే అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, అది కూడా మట్టి పట్టినటువంటిది వచ్చింది అతనికి. అంటే చూడ్డానికి అక్కడ ఏమీ లేనట్టు కనబడి, సడన్గా చూస్తే అది ఒక సర్పం, ఒక మొత్తం మట్టి తన మీద కప్పుకొని వచ్చింది. అంటే వాళ్ళు చాలా ప్లానెడ్గా ఒక సర్పాలలాగా వచ్చి ఇబ్బంది పెట్టారు. అంటే ఇటువంటి స్వప్నాలు వస్తే ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేషన్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి బయట కూడా కనబస్తుంటాయి మనకి ఇట్లాంటివి. అంటే అట్లాగా ఎక్కడో మనం వింటాం యూట్యూబ్లోనే, ఎక్కడో ఈ ల్యాండ్ రేట్స్ పడిపోయాయట, లేకపోతే ఎవరో వచ్చి ఏమండి నేను ఫలానా అనుకున్నాను, ఫలానా దగ్గర ల్యాండ్ కొన్నాను, అదేదో కబ్జాకు గురైందనో,
అంటే సంథింగ్ ల్యాండ్కి సంబంధించింది, అగ్నికి సంబంధించింది, మిషనరీకి సంబంధించినటువంటిది ఏదైనా అది పాడైనట్టో అట్లాంటిది ఏదైనా వచ్చిందంటే యూ హ్యావ్ టు అంటే ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి ఆ టైంలో మీరు. అది కూడా ఏంటి, ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేసేటప్పుడు మాత్రం, నిత్య జీవితంలో రెగ్యులర్గా చేసే పనులు కాదండి, ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం అలర్ట్గా ఉంటూ నిత్యము కనుక మీరు అమ్మవారి ఆరాధన అంటే లలితా సహస్రనామాలు చదవడం కానీ, ముఖ్యంగా మీరు ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటున్నా, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అమ్మవారిని కనుక తలుచుకుంటారు, లలితా అమ్మవారిని, మీకు ఎక్కడా కూడా ప్రకృతి ఏం చేస్తుందంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఇంపార్టెంట్ అన్నప్పుడు అమ్మవారి ఆపుతుంది ఖచ్చితంగా, ఇది చేయండి మీరే లైఫ్లో అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే ఒక చిన్న రాంగ్ డెసిషన్ లైఫ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. సో కేర్గా ఉండండి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన, అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ. ఉదయం పూట దాని గురించి తదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు. లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా, లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండి ఆ స్వప్నం వచ్చినా, మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుందేమో ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక అంశం, ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు, బ్యాడ్ సైన్ కావచ్చు, మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్. అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది, వెంటనే ఆపేయడం మంచిది అక్కడ. ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది, ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే ఎవరో కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారు. అది ఈశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే, కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. అంటే ఎలా అంటే, ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి, దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఏంటంటే అది ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగిటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది, అసుర శక్తులతోనే ఉంటుంది, కర్మ ఉంటుంది. కర్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి, అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది. అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో, నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది, నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు. అలా కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది, కడుపులో ఏదో పురుగు ఉన్న, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి వద్దేమో అనుకుంటే ఎట్లా, ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు. లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే, వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు. అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము, ఒక లోక కళ్యాణం కోసం ఒక పని చేస్తున్నాము, ఒకరికి దానం ఇస్తున్నాము. ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు, లేకపోతే పలానా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు, ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి, ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను, దానికి ఇటువంటివి వర్తించవు. ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నా అండి, నాకు మధ్యలో ఆటకం వచ్చింది, హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నల్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు. వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పానో, దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోండి. అలా కాకుండా మనం ఏంటంటే, మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే, ప్రకృతి చెప్పేది మనకు అర్థం అవ్వాలన్నా,
ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి. అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి. ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గిన్నె ఉంది. ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్. ఇలా ఉంటే స్టోర్ అవ్వదు. ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది. ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు, నువ్వు చెప్పిందే శాసనం అని కాదు, నువ్వు చెప్పిందే జరగాలని కాదు, నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు, నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు. అందరి యొక్క అభిప్రాయాలను నువ్వు స్వీకరించగలగాలి. అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి. అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం, కోపపడిపోవడం, హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు. వినండి, ఓపికగా వినండి, అవునా అని అనుకోండి, దాని తర్వాత చర్చించండి, సెట్ చేసుకోండి. చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు, కోప్పడేటప్పుడు ఏమవుతుంది, ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు, నువ్వు చెప్పకు, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నేనే నీకంటే గొప్పవాడిని, నేనే నీకంటే బాగా తెలివైన వాడిని, నువ్వెంత నా ముందు అనేటువంటి ఒక అహంకార ధోరణితో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడికి ఆపేస్తుంది. ఓకే, ఇతనిలో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట, నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది. అంటే దాని అర్థం ఏమిటి, ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనకు తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని, అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదండి అప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం, 2 నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకోండి, ఫోటో చూసి లేకపోతే ఏదైనా ఫోన్లో పెట్టుకొని. దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి. రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితంలాగా వస్తుందట. అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది. ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. ఎందుకంటే మీరు 24 అవర్స్ మీరు దైవ నామస్మరణలోనే ఉన్నారని చెప్పి దీనికి అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది, దైవం మనతో ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది, కంగారు పడకండి, అది ఫెయిల్యూర్ కాదు, అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం, అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం. ఒక సక్సెస్ వచ్చింది, ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి. లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో, స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి. కానీ ఇది రాలేదని చెప్పి బాధపడడం, ఇది వచ్చేసిందని పొంగిపోవడం చేయకండి దయచేసి. ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది. మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.